కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చిన్న జిల్లా అయినా ప్రాముఖ్యత కలిగిన జిల్లా అని, ఇది 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్కు కంచుకోటగా ఉందని, మళ్లీ ఆ పరిస్థితులు వస్తున్నట్లు అనిపిస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్గా మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ కేవలం పాదయాత్ర చెయ్యలేదని, ప్రజలకు అందాల్సిన ఫలాలు వారికి అందేలా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్లో 70% జిల్లా అధ్యక్షులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయ్యారని అన్నారు. 1985లో పుట్టిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని, దేశంలో దళితులను, గిరిజనులను, ఎస్సీ, బీసీలకు గొప్ప స్థానాలు, పదవులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కులసర్వే జరిగితే మళ్లీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక కులసర్వే జరిగిందన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, కాంగ్రెస్ పార్టీ శాశ్వతమన్నారు. కేసీఆర్ రాకముందు 60,000 కోట్ల అప్పు మాత్రమే ఉండేదని, వారి పాలనలో ఇబ్బముబ్బడిగా అప్పు చేశారు కాబట్టి 8 లక్షల కోట్లు అప్పు అయ్యిందన్నారు. ఈ రోజు ఆ అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం కడుతోందన్నారు. 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ 10,000 కోట్లు దాటలేదని, ఒకే విడతలో 22,000 కోట్లు మాఫీ చేశామన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన 12.5 ఏళ్లలో ఈ జిల్లాల్లో ఎవరికైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో మొత్తం సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ వైపు, అభివృద్ధి వైపు చూస్తున్నారని, సీఎంకు, పార్టీకి ఆదిలాబాద్పై ప్రత్యేక దృష్టి ఉందన్నారు. కుమ్రంభీం జిల్లాలో ఏ పరిశ్రమలు అవసరమవుతాయో ఆ పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. పక్కన బీజేపీ సభ్యులు నిర్మల్లో ఉన్నట్టు మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి రామ్మోహన్ రెడ్డి చెప్పినారు, సంతోషకరమైన స్కీమ్ నడుస్తా ఉంది, మా నియోజకవర్గం ఇళ్ళు వస్తా ఉన్నాయి. నియోజకవర్గం వెళ్ళిచ్చాం, నేను మీ ద్వారా ఇవాళ చెప్తాను, ఇంకా ఇస్తాం. ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదనేది నా ధ్యేయం. ఇంకా ఇల్లు ఇస్తామని మాట వేసింది మనం చేస్తా ఉన్నాం. మహిళలు యథేచ్ఛగా స్వాతంత్రంగా బస్సులు ప్రయాణం చేస్తా ఉన్నారు. కర్ణాటక, తెలంగాణ తప్ప ఏ రాష్ట్రంలో అవకాశం లేదు. విద్య, వైద్యం మీద మనం ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆనాడు హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి తప్ప ఏ ప్రభుత్వ ఆసుపత్రి నిధులు రాలే.